కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నా ఏం కావాలి? కమ్యూనికేషన్. సో ఒక 70% దాకా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎట్లా అదర్తో కమ్యూనికేట్ చేస్తావు, సో టైం స్పెండ్ అనేది కమ్యూనికేషన్ బట్టే ఉంటుంది అనమాట. సో ఈవెన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కమ్యూనికేషన్ ఏమంటుందంటే కమ్యూనికేషన్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ కన్వేయింగ్ ఆఫ్ మీనింగ్ అన్నమాట. నువ్వు ఎట్లా కన్వే చేస్తావు మీనింగ్. సో ఒక ఎక్కడ లిటరలీ ఒకటి ఏం చెప్తున్నానంటే హ్యూమన్ కమ్యూనికేషన్ ఇస్ ప్రాసెస్ బై విచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్డ్ బిట్వీన్ పీపుల్ బై మీన్స్ ఆఫ్ ప్రీవియస్ అగ్రీడ్ సింబల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ డిజైర్డ్ రెస్పాన్స్ అన్నమాట. బెర్లీ ఏం చెప్పాడంటే కమ్యూనికేషన్ యాజ్ ఎస్ఆర్ మోడల్. ఎస్ఆర్ మోడల్ అంటే ఏంటి? స్టిమ్యులస్ రెస్పాన్స్ మోడల్ అన్నమాట. అదే సెండర్ రిసీవర్ మోడల్ అన్నమాట. ఓకే, సో their sender stands for stimulus and receiver stands for response. Okay, got it? It also ends in so this is also extended for CNCR. So SM CR. Yeah, SM అంటే ఏంటి? Sender, message, channel, receiver. So it is basically communication process అనమాట. In communication process, the sender అనేది encoder. It encodes the message and then uses the medium channel అనమాట. So receiver అనేది decoder అనమాట. ఆ decode చేసుకొని వింటాడు. ఓకే, ఆగిస్తాడు. So functions and objects of communication. So first objective ఏంటంటే information to keep oneself updated for decision making. ఓకేనా? సో ఇది మనం తెలిసే కదా డెసిషన్ మేకింగ్ చేసుకున్నాం. సో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కరోనా వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదేంటది ఒక పవర్ లాంటిది అనమాట. ఓకే, ద మోర్ ఇన్ఫార్మ్డ్ పర్సన్ ఇస్ ద మోర్ పవర్ఫుల్ షీ ఆర్ క్యూర్డ్. అరే కరోనా రావడం బట్టి నీకు ఇది అవుతుంది అంట తెలిస్తే జాగ్రత్త అంటాం. ఓకే, సెకండ్ ఎడ్యుకేషన్ యాజ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో ద ఫైన్ ద కీ ఫంక్షన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో instruction to younger members of the society, educating them and their socialization as well. The process starts during early stages of life. So first in family and then in school and continues forever అనమాట. సో ఎక్కడ స్టార్ట్ ఫస్ట్ ఇంట్లో యాక్చువల్గా చేస్తే చెప్తారు పేరెంట్స్ అండ్ దెన్ స్కూల్ అలాగా కంటిన్యూ అవుతుంది అనమాట. స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎంకరేజ్ బెటర్ కోఆర్డినేషన్ అనమాట. సో మనకి మంచిగా ఉండాలి. సో ద ఫోర్త్ థింగ్ ఏంటంటే మోటివేషన్ మోడల్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ గివింగ్ అస్ స్పెసిఫిక్ గోల్స్ అండ్ మోడల్స్ అనమాట. సో నెక్స్ట్ కమ్స్ ది కంట్రోల్. మనకి కమ్యూనికేషన్ బట్టి మనిషి బిహేవియర్, మనిషి యొక్క బిహేవియర్ అనేది కంట్రోల్ ఉంటుంది. దెన్ కమ్స్ ది కల్చరల్ ప్రమోషన్. సో కమ్యూనికేషన్ ప్రొవైడ్స్ ఏ ఆపర్చునిటీ ఫర్ కల్చరల్ వాల్యూస్ అనమాట. సో ఇండివిజువల్గా పర్సూ చేస్తుంది, ఫుల్ఫిల్ ఏంటి క్రియేటివ్ అడ్జస్ట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఇంటిగ్రేషన్. కమ్యూనికేషన్ అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. ఇది ఇండివిజువల్కి కానీ గ్రూప్స్ కానీ కల్చర్స్ కానీ వాళ్ళ యొక్క లైఫ్ గురించి తెలుసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ న్యాచురల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో న్యాచురల్ క్యారెక్టర్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ ఇస్ కంటిన్యూస్. ఇది ఒక కంటిన్యూస్ మోడల్ అనమాట. అంటే ఇది నాట్ స్టాటిక్ బట్ ఇట్స్ డైనమిక్. ఓకేనా? సో ఎట్లా డైనమిక్ అంటే యాక్షన్ కానీ ఇంటరాక్షన్ కానీ ఒక డిజైర్డ్ గోల్స్తో ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ది కమ్యూనికేషన్ ఈస్ ఆల్ పెర్వాసివ్. పెర్వాసివ్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ని డిజైర్ రూపంలోనే చేస్తాను అనమాట. సో ఒక టాప్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక మిడిల్ లెవెల్కి ఒక లో లెవెల్కి కూడా తీసుకెళ్ళగలదు. అంత పెర్వాసివ్గా ఉంటుంది అనమాట. పెర్వాసివ్ కాకుండా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ టూ-వే ప్రాసెస్ అనమాట. అంటే కమ్యూనికేషన్ ఈస్ డీమ్డ్ టు బి ఎఫెక్టివ్ where there is some kind of feedback mechanism అనమాట. ఇందులో effective communication. So the basic aspect has been taken into account in Coley and Chan model. ఈ Coley and Chan model చూస్తాం నెక్స్ట్ వస్తుంది. సో we'll be also seeing out communication is always a context and relationship aspect అనమాట. కంటెక్స్ట్ ఉండాలా? యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ యూ సే, నువ్వేం చెప్తున్నావు. హౌ యూ సే ద మ్యాటర్, ఎట్లా చెప్తున్నావు. వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. So same message can be communicated authoritatively or politely. For example, ఏంటంటే while asking for a glass of water, one can say, please give me the water. Please give me the glass of water. Give me a glass of water. Can I have a glass of water? Could you please give me a glass of water? ఓకే, కోపంగా చెప్పొచ్చు, సాడ్గా చెప్పొచ్చు అని చెప్పొచ్చు. సో ఈ మధ్య దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమ్స్ కమ్యూనికేషన్ ఎక్స్చేంజెస్ ఆర్ బేస్డ్ ఆన్ సిమెట్రీ అండ్ సిమెట్రీ రిఫరెన్స్ ఏంటి? సిమిలారిటీ అంటే కాంప్లిమెంటరీ అంటే సిమెట్రీ అంటే అసలు ఏంటి? నార్మల్గా సిమెట్రీ అంటే ఇది ఒక కృష్ణ స్ట్రక్చర్ అనుకో. లెట్ మీ రైట్ ఓవర్ హియర్.
క్రిస్టల్ స్ట్రక్చర్ అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి సిమిలర్ ఉంటుంది. సో దిస్ క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఇది ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఈ గోడ దగ్గర ఎంత ఉంటుందో ఈ గోడ దగ్గర అంత. సో దిస్ ఇస్ సిమిలారిటీ అనమాట. సో సిమెట్రీ అంటే సిమిలారిటీ, కాంప్లిమెంటరీ అంటే డిఫరెన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, కాంప్లిమెంటరీ అంటే పేరు ఉన్నది కాంప్లిమెంటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, students are very good in mathematics. Okay, while having good communication relation, which is termed as symmetry. On the other hand, suppose there are two students, one is good in mathematics and but poor in English. So other is good in English but poor in దీన్ని ఏమంటాం, కాంప్లిమెంట్. ఓకే, సో వీక్నెస్ చూపించడానికి కాంప్లిమెంట్ అంటాం. సో నెక్స్ట్ కమ్స్ ది కామన్ లాంగ్వేజ్. కామన్ లాంగ్వేజ్ అండి అదే ఒక ఇంగ్లీష్ వాడడం అనుకో ఎదురుగా అర్థం అవుతుంది, తెలుగు వాడడం అనుకో ఎదురుగా అర్థం అవుతుంది. అలా తెలుగు వచ్చిన తమిళ వచ్చి ఎదురుగా అర్థం అవుతుంది. వాడు నార్మల్గా అర్థం అవుతుంది కానీ నార్మల్గా అర్థం కాదు. సో మీటింగ్ అప్ మైండ్ సెన్స్ నెసరీ. సో ఒక సింక్రనైజింగ్లో రావాలన్నమాట. ఓకే, కాంప్రిహెన్షన్ అండ్ ఇంటెంట్ మైండ్ అనమాట, అంటే అండర్స్టాండింగ్ రావాలి. నెక్స్ట్ కమ్స్ ది మెసేజ్ మస్ట్ బి సబ్స్టాన్స్. అంటే ఏంటంటే గిస్ట్ అనేది సరిగ్గా ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్స్ కమ్యూనికేషన్ కెన్ ఆల్సో బి కనెక్టెడ్ త్రూ గెస్చర్స్. నార్మల్ కమ్యూనికేషన్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఫార్ములా, ఇన్ఫార్మల్. వాళ్ళు చూస్తే ఫార్ములా అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి ఒక కరికులంతో వస్తే, ఇన్ఫార్మల్ అంటే కరికులం లేదు పేరెంట్స్తో వచ్చేస్తే, వర్బల్ అంటే మాట్లాడుకున్నట్లు, నాన్ వర్బల్ అంటే గెస్చర్స్ చూపించుకున్నట్లు. ఓకే, కమ్యూనికేషన్ also has a context. Context and communication always takes place within a context. According to Dadison, without context, words and actions can't carry any meaning at all. Okay, context లేకుండా మనం ఏమాట్లాడుకున్నాం ఇప్పుడు, ఐఎమ్ జస్ట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ కమ్యూనికేషన్. ఈ కంటెక్స్ట్ లేకుండా నేను ఏదో బోర్డు మీద పడుతుందని చెప్పేస్తే ఏమంటుంది కదా. సో ద కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ ఆఫ్ 4 dimensions అనమాట. సో కంటెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కంటెక్స్ట్ వితౌట్ ప్రిటెక్స్ట్ ఇస్ వెరీ డేంజరస్. ఓకేనా, కంటెంట్ చూసి మోసపోద్దు ఏదో అంటారు ఏంటది, కంటెంట్ చూసి మోసపోద్దు, కంటెంట్ చూసి మోసపోద్దు కంటెంట్ చూడండి అంటారు. సో కంటెంట్ ఇస్ కంటెక్స్ట్ అనమాట. ఓకే, ఇది ఎవరు దట్, కంటెంట్ చూసి మోసపోవద్దు కంటెంట్ చూడాలని చెప్తారు. సో వీ నీడ్ ది కంటెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఫిజికల్ కంటెక్స్ట్ అనమాట. ఫిజికల్ కంటెక్స్ట్ అంటే ఇట్ రిఫర్స్ ప్లేస్ కమ్యూనికేషన్స్ టేకింగ్ ప్లేస్. అంటే ఒక పబ్లిక్ రూమ్లోనా, కాన్ఫరెన్స్ హాల్లోనా, ఓకే, సో ఎనీథింగ్ క్లాస్ రూమ్లోనే, అక్కడ ఏఎంఎస్లో జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ కంటెక్స్ట్ ఏంటంటే రోల్ అండ్ స్టాటస్ రిలేషన్షిప్ అనమాట, నార్మ్స్ అండ్ కల్చర్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు తెలుసా, నువ్వు రోడ్ని దాటుతున్నావు అంటే అది కల్చర్ తెలుసా. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ సంథింగ్ ఇట్స్ కల్చర్. ఎనీథింగ్ నువ్వు అడగచ్చు, రోడ్ దాటడం కల్చర్ అంటే. మన ఇండియాలోనే ఎట్లా చూస్తాం, ఒక రోడ్ దాటాలనుకుంటే యూ విల్ సీ ఆన్ టువర్డ్స్ రైట్. ఇఫ్ యూ గో టు అమెరికా వాట్ దే గోన్ సీ, దే సీయింగ్ టువర్డ్స్ లెఫ్ట్. ఎందుకు అట్లాగా, అట్లా చేస్తాం కాదు. సో దే హ్యాడ్ ఏ నార్మ్స్, దే హ్యాడ్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ కల్చర్. కల్చర్ అనేది డిఫరెంట్ సొసైటీస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో దట్ వాట్ యూ నీడ్ టు థింక్. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నాయి సైకలాజికల్ కంటెక్స్ట్ అండ్ temporal context. So psychological context అంటే it refers to the environmental characteristics for formality or informality, friendliness or unfriendliness. So temporal context అంటే it refers to the time factor in communication as well as such as that of time of the day communication is taking place. In morning we usually talk about religions and spiritual aspects of life. During daytime it is usually about the professional aspects and so on. Okay, temporal context అంటే time బట్టి అన్నమాట. Physical context అంటే it's about formality, informality. ఓకేనా, ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే వీఆర్ ఓన్లీ సీ అబౌట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. తెలుసా ఎల్ఎస్డబ్ల్యూఆర్, లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. చిన్నప్పుడు నేర్పిస్తారు కదా ఎల్ఎస్డబ్ల్యూఆర్. ఫస్ట్ వినాలా, దాని తర్వాత మాట్లాడాలా, దాని తర్వాత రాయాలా, దాని తర్వాత చదవాలి. ఓకే, లెట్స్ గో వాట్ ఎగ్జాక్ట్లీ ది క్లాస్ కమ్యూనికేషన్ రోల్ కెన్ బి. నేను చూసిన గుర్తు చోళన్ చాన్ మోడల్ వస్తుందని చెప్పాను. సో దిస్ ద చోళన్ చాన్ మోడల్ అనమాట. చోళన్ చాన్ మోడల్ ఏంటంటే, సో దే హ్యాడ్ సెడ్ సంథింగ్ అబౌట్ ది క్లాస్ టీచింగ్ అనేది స్టిల్ డామినేట్స్ ద సీన్ ఆఫ్ ది ఫార్మల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఫేస్ టు ఫేస్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి కదా. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ ఈస్ టు అచీవ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్ చదివినట్టు గుర్తు. సో నేమ్లీ ఏంటంటే it's the main activity is to show the developing knowledge, comprehension and understanding, application, analysis, synthesizes and evaluation. Synthesis అని చెప్పాను అంటే చిన్న పీసెస్ ని మనం పట్టుకుని కలిపితే మనకు సింథసిస్ వస్తుంది. అండ్ ఎవాల్యుయేషన్ అవైలబిలిటీస్ అంటే ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టుకుని వీ క్యాన్ గెట్ ద ఎవాల్యుయేషన్ అనమాట. సో ఫైనల్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈస్ ఇంటెగ్రల్ పార్ట్, ఓకే, ఆఫ్ ఎనీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, ఏంటి
ఎఫెక్టివ్నెస్ అనేది ఒక ఫ్యాక్టర్. సో డిటర్మైనింగ్ ద డిగ్రీ ఇంటెంటింగ్ to learning outcome are achieved. So the process of classroom communication is affected by multiple factors అనమాట. అంటే pertaining to teachers, students, messages, instruction methods and media అనమాట, and learning environment last one. Okay, so however very few of us understand the nature of communication. Okay, చాలా తక్కువ అర్థం అవుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే ఎట్లాగా ఎక్వైర్ అయితే అంటే ట్రైనింగ్ ద్వారా అండ్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాక్టీస్ ద్వారా, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు వస్తుంది, అలాగే నాలెడ్జ్ ద్వారా అండ్ స్ట్రాటజికల్ judgment. So let us also see about the next thing about this Chan and Chal model. So improving communication skills etlagante it's more effective anamata. So it also satisfying communication experiences. So all communications are based on symbols ante kada. So stop ante stop anatlu, ఒక సెకండ్ వెయిట్ చేయమంటాం. సో it involves organizing, selecting, transmitting symbols అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే రిసీవర్ని హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ చోల్ అండ్ చాన్ మోడల్లోనే ఒక టిపికల్ క్లాస్ రూమ్లోనే ఎట్లా ఉంటుందో 5 స్టేజెస్లోనే డిఫైన్ చేస్తాం అనమాట. అట్లా ఈ 5 స్టేజెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, 5 స్టేజెస్ ఏంట్రా అని అంటే ఫస్ట్ది ఫార్ములేషన్ ఆఫ్ మెసేజ్ అనమాట. ఓకే, ఫార్ములేషన్ మెసేజ్ అంటే ఫస్ట్ ఫార్మాట్ చేయాలి, మెసేజ్ని ఫార్మాట్ చేయాలి, అండ్ దెన్ ఎన్కోడింగ్. ఓకే, దాని తర్వాత ట్రాన్స్మిషన్, అండ్ దెన్ డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఫైనల్గా ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్. సింపుల్ చెప్తుంది, ఒక మెసేజ్ నువ్వు మాట్లాడావు అనుకో, సంథింగ్ ఎలా ఉన్నావురా అంటే ఈ మెసేజ్ మనం ఫస్ట్ ఎన్కోడ్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఇది నీ మైండ్లో ఎన్కోడ్ అయ్యాక యూ విల్ ట్రాన్స్మిట్ ఇట్, అంటే బయటికి మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ ఎక్కడ ఇది మైండ్లోనే ఎన్కోడ్ అవుతుంది, దాని తర్వాత యూ విల్ స్పీక్ విత్ మౌత్ అండ్ త్రూ ఎయిర్ ఇట్ ట్రాన్స్మిట్స్, ఐదర్ ఎయిర్ ఆర్ ఎల్స్ ఒక సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటే ఏంటంటే some other any media. ఓకే, సో అండ్ ఫైనల్గా నా రిసీవర్ అనేవాడు ఏం చేస్తాడంటే డీకోడ్ చేసుకొని అర్థం చేసుకుంటాడు, అండ్ ఫైనల్గా ఫీడ్బ్యాక్ అండ్ వాల్యుయేషన్. సో ఓకే, ఇది నాకు అర్థమైంది ఇది అని చెప్తాను. ఓకే, సో అప్పుడు ఏం చెప్తాను, ఇంటర్ప్రిట్ అయ్యింది ఒక హాయర్ అన్నావు కాబట్టి మరి మళ్ళీ నేను చెప్తాను హాయర్ అంటాను. సో ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఇట్ టేక్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రైట్. సో బ్రెయిన్ నుంచి చెవు నుంచి బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు దేర్ సమ్ ఎలక్ట్రిక్ షాక్స్ అంటాం. సో దీస్ న్యూరాన్స్ ఉంటాయి కదా, ఈ న్యూరాన్స్కి షాక్ తగిలి విల్ బి గెటింగ్ రిసీవింగ్ అండ్ దగ్గర విల్ బి గెటింగ్ రిసీవింగ్ అనమాట. యా, ఇట్స్ ఆల్సో బయాలజికల్ టర్మ్స్, సో దట్స్ నాట్ స్టిక్ ఆన్ దట్. ఓకే, సో ఎట్లా అయితే అట్లా వస్తుంది. సో నాయిస్ అంటే సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ది రిసీవర్ ఆ సెండర్. ఓకే, ఇది ఏం చేస్తాడు, ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ మెసేజ్ అండ్ దెన్ ఎన్కోడింగ్ ఆఫ్ మెసేజ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మెసేజ్. సో డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మెసేజ్ ఇది ఎవరికి వస్తుంది, రిసీవర్కి. సెంటర్ ఇచ్చినప్పుడు రిసీవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మళ్ళీ సెంటర్ ఏం చేస్తాడు, ఈ రిసీవర్ ఏం చేస్తాడు, ఫార్మాట్ చేస్తాడు, ఎన్కోడ్ చేస్తాడు, ఫీడ్బ్యాక్ చేస్తాడు. సో ఇట్ గోస్ లైక్ దిస్. అండ్ ఇక్కడ నువ్వు ఉంటే ఇక్కడ నేనున్నా, అండ్ అగైన్ ఇట్ గోస్ టు ద టాప్, రైట్. సో దిస్ సంథింగ్ అబౌట్ ప్రాసెస్ అనమాట, ఎలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అట్లా కదా. సో ఫార్మేషన్ మెసేజ్, సో ఫస్ట్ది ఫార్మేషన్ మెసేజ్ చూసుకున్నాం కదా. సో మెసేజ్ని ఎట్లా ఫార్మాట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ దేర్ ఫోర్ డిపెండ్స్ అపాన్ వాట్ వీ సే అండ్ హౌ వీ సే ఇట్. సో ఏ కమ్యూనికేషన్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా. మరి నువ్వు కనిపించావు నాకు, ఇది ఏం చెప్తే బాగుంటుంది, హాయరా బబ్బులు అంటే బాగుంటుందా, హాయరా సంథింగ్ కదా. సో ఐడియా అనేది మనం ట్రాన్స్మిట్ చేసుకోవాలి. సో టార్గెటింగ్ ఆడియన్స్. సో నువ్వు నా ప్రొఫెషన్ చూసి హాయ్ పేరు పిలిచాను అనుకో, హాయ్ సపోరా మనకు ఎలా ఉంటుంది, బాగోదు. దట్స్ వాట్ సేయింగ్. సో ఒక ట్రాన్స్మిషన్ ఆఫ్ ఐడియా, టార్గెట్ ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మన బుర్రలోనే మెరగాలి. సో అటువంటి కమ్యూనికేషన్ ఉంటేనే యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ మెసేజ్ ఇస్ టు సెట్ వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. కొన్నిసార్లు దూరంగా ఉంటారు, అప్పుడు మనం గట్టిగా వచ్చేలాం కదా, అప్పుడు గెస్ట్ చెప్పిన హలో అని చెప్తాం కదా. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ ది కమ్యూనికేషన్ స్కిల్, నాలెడ్జ్ లెవెల్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ది కమ్యూనికేటర్ అండ్ హౌ హీ ఆర్ షీ డిజైర్స్ టు ఎఫెక్ట్ హీస్ ఆర్ హర్ రిసీవర్. సో ఎబిలిటీ టు థింక్, ఆర్గనైజ్ థాట్స్ క్విక్లీ, ఎక్స్ప్రెషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే తనకు ఉన్న నాలెడ్జ్ బట్ కానీ, యాటిట్యూడ్ బట్ కానీ. ఇప్పుడు చూడు కొంతమంది వెంటనే కలిసిపోతారు, కొంతమంది ఉంటారు అసలు మాట్లాడరు. వాళ్ళతో కొంచెం మందికి ఎలా మాట్లాడ కూడా తెలియదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ అంబియన్స్ ఉండదు, ఆ నాలెడ్జ్ ఉండదు, అరే ఇంకొంత కలిసే ఆ స్వభావం ఉండదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో వీ నీడ్ టు బిల్డప్ నాలెడ్జ్ అనమాట, ఎలా మిగిలినంత అలా కాదు. సో టీచర్స్ కన్సర్న్ దే
conceptualize ideas to convey to students by arranging themselves in coherent and meaningful sequence. So మన టీచర్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక కోహరెంట్ అంటే ఏంటి సిమిలర్ అండ్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ లోని యా సో వీ నీడ్ టు హ్యావ్ దిస్ డ్రాయింగ్ దిస్ కంటెక్స్ట్ అనమాట అంటే ఒక కరికులం అంటే ఒక ర్యాపోలోని వాళ్ళది బిల్డప్ అవ్వాలి సో దట్స్ ద రీజన్ సో ఆల్ రైట్ సో వీ బిన్ సీయింగ్ అబౌట్ దిస్ కదా నెక్స్ట్ కమ్స్ టు మెసేజ్ ఎన్కోడింగ్ మెసేజ్ ఎలా ఎన్కోడ్ చేస్తాం సో ద ఇంటర్నల్ షేపింగ్ షార్టింగ్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ది ఐడియాస్ ఫర్ క్లారిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ మెసేజ్ ఫార్మేషన్ అనమాట సో ద పర్పస్ ఇస్ టు క్రియేట్ ఎ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ మెసేజ్ సో ఎన్కోడింగ్ ఏమో ఉంటుందంటే కన్వర్టింగ్ అన్ ఐడియా ఇంటూ ఫార్మ్ ఓకే సో నేను చూసాం కదా ఈ ఐడియాని ఒక ఫార్ములేషన్ గా మారుస్తాం సో ఫార్ములేషన్ మార్చాక ఏం చేస్తాం అంటే మెసేజ్ ఎన్కోడింగ్ కోసం ద కమ్యూనికేటర్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్లేట్ సీస్ హర్ పర్పస్ ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చేయడం కాకుండా బట్ ఆల్సో డిసైడ్ ది మీడియం టు కమ్యూనికేట్ ఏ మీడియం ఐదర్ ఇంగ్లీష్ తెలుగు లేదా లాంగ్వేజ్ లేదా నాన్ కమ్యూనికేషన్ ఓకే ద కమ్యూనికేటర్ మస్ట్ చూస్ ది మీడియం స్పీచ్ రైటింగ్ సిగ్నలింగ్ గెస్చరింగ్ దెన్ టెక్స్టింగ్ పక్కన వచ్చింది టెక్స్టింగ్ ఓకే సో దట్ ద రిసీవర్కి ఏమవుతుందంటే వెల్ యాజ్ ద ఫర్ ఇన్స్టెన్స్ అండ్ ఒక illiterate receiver may fail to understand a written message but he can get it through orally okay so as మనం చూసుకోవాలన్నమాట అదే ఒక ఆడియన్స్ ఎట్లా ఉన్నాడు ఓకే టీచర్స్ ఎన్కోడ్ their ideas in different ways according to the demands of various curriculum so teacher అనేవారు responsible for the appropriate symbol forms of each అన్నమాట సో నెక్స్ట్ కమ్స్ ది మెసేజ్ ట్రాన్స్మిషన్ సో మెసేజ్ అనేది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది సో ఇన్ క్రిటికల్ స్టేజ్ ఇన్ కమ్యూనికేషన్ ఇట్ ఆన్సర్స్ హౌ ఏ మెసేజ్ ఇస్ డెలివర్డ్ అంటే ఎట్లాగా నువ్వు ఏ ఛానల్ యూస్ చేస్తున్నావు ఈ ఛానల్ అనేది ఐదర్ ఇట్ కుడ్ బి విచ్ ఏ మెసేజ్ ఆర్ స్టిమ్యులస్ ఇస్ క్యారీడ్ ఎట్లా క్యారీ అవుతుంది చెప్పా కదా నాకు ఇది ఇట్ కుడ్ బి రిటన్ ఫార్మాట్ ఉండొచ్చు స్పోకెన్ ఫార్మాట్ ఉండొచ్చు వెర్బల్లో ఉండొచ్చు నార్మల్ ఉండొచ్చు మాస్ మీడియా కావచ్చు లేదంటే వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఓకేనా ఫిల్మ్ వేసుకున్నారు టీచర్ మే యూస్ ఫిల్మ్ ఆర్ ఫిజికల్ కన్స్ట్రక్షన్ కన్వే సేమ్ ఐడియా ఇప్పుడు చూడ ఎక్కువ ప్రీవియస్ ఏం చేస్తారు దే స్టార్ట్ విత్ స్మాల్ వీడియో చూపించాక దే సే సంథింగ్ సో మనకు ముందేమవుద్ది విల్ గెట్ ది మెయిన్ ఐడియా వాట్ హీస్ అబౌట్ టు సే అండ్ కమ్స్ ది డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సో పేరు ఉంది డీకోడింగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి ఆల్రెడీ వాడికి మెసేజ్ వెళ్ళిపోయింది ఆ మెసేజ్ డీకోడ్ చేయాలి డీకోడింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది మెసేజ్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ ద రిసీవర్ రెస్పాన్స్ ది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ ఫెమిలియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ యూస్ సో ఇట్ ఈస్ ఈజియర్ ఓకే మరి రారా అంటే ఏంటి అర్థం యూ కమ్ హియర్ కదా సో యూ విల్ బి గెటింగ్ ఇట్ బట్ వాట్ ఇఫ్ హీ డజంట్ నో ద లాంగ్వేజ్ సో హీ నీడ్ డీకోడ్ సంథింగ్ కదా సో ఇఫ్ ద రిసీవర్ డస్ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు లిసన్ రీడ్ థింక్ కొన్ని స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా అప్పుడు హియర్ షీల్ బి ఏబుల్ టు రిసీవ్ అండ్ డీకోడ్ ది మెసేజ్ ఇన్ ది మేనర్ దట్ కమ్యూనికేటర్ వాంట్స్ టు హిమ్ టు హర్ సో వాళ్ళకి స్పెషల్గా చెప్తాం అనమాట సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది రిసీవర్ వైపు ఉంటుంది సో నెక్స్ట్ కమ్స్ ది ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ ఓకే ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ తర్వాత విల్ బి గెటింగ్ ఇట్ సో ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ ఏంటంటే రెస్పాన్స్ అక్నాలజ్మెంట్ చేస్తారు అనమాట సో ఇట్ ఇన్వాల్వ్స్ ది రిసీవర్స్ రియాక్టింగ్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు సో ద మోస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ ఎంకరేజ్ ఫీడ్బ్యాక్ అనమాట అండ్ అడ్జస్ట్ ది కంటెంట్ and presentation of the messages as per the feedback received anamata so when comes the teacher needs to be aware of the subtle and direct ways of students for conveying reactions okay reaction etla istunaru so are enti chadukolada ante aale emantadu chadavaledu antaru so even of the fluttering eyelids also raising of eyebrows facial expressions and organization point pratidi it comes under the feedback and interpretation feedback anamata so feedback anedi main ga evaluation etlaga student అనేవాడు తీసుకున్నాడో మనకు తెలుస్తుంది అనమాట and also it helps in the interactive model of the కోల్చాల్ మోడల్ చూసాం కదా కోల్చాల్ మోడల్ అసలు ఏంటనేసి సో ఇంటరాక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అన్ని మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ కమ్స్ ది నాయిస్ సో అయినా చూసాం మనం నాయిస్ అంటే ఏంటో సో నాయిస్ ఇస్ ఇంటర్ప్రిటేషన్ అనమాట దట్ కెన్ బి క్రీపీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఓకే క్రీప్గా ఉండొచ్చు అండ్ ఆల్సో ఇట్ కుడ్ బి ఇన్ఎఫెక్టివ్ సో ఎన్విరాన్మెంట్ అనేది మేజర్ కాస్ట్ అనమాట నువ్వు ఎట్లాగ ఇస్తున్నావు సో ఇట్ కుడ్ బి రోడ్ సైడ్ చెప్పొచ్చు కాన్స్టెంట్ చాటరింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ చెప్పొచ్చు బ్లేరింగ్ పెద్ద లౌడ్ స్పీకర్ కావచ్చు ఫాల్టీ ట్రాన్స్మిషన్ వీటి వల్ల ఏమవుద్ది నాయిస్ ఉంటుంది ఈ నాయిస్ పట్ల ఏమవుద్ది అంటే ఒక లైక్ పూర్ హ్యాండ్ రైటింగ్ నాయిస్ అదే కావద్దు నార్మల్గా ఇదే కాకుండా ఒక పూర్ హ్యాండ్ రైటింగ్ పూర్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేయడం బట్టి తప్పుడు అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బట్టి పిల్లలు రాస్తారు కదా సో ఆ రాయడం బట్టి సుమారు 7,000 పీపుల్ ఆర్ డైయింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అనమాట ఓన్లీ జస్ట్ ప్రిస్క్రిప్షన్ బట్టి ఓకే సి జస్ట్ పూర్ హ్యాండ్ రైటింగ్ బట్టి సో హెవీ ఎసెంట్ అడుగుతా చదివా అదే నేను మరి ఎందుకు రేపు రోజు చదువుకుంటా అన్నా ఏమన్నా మరి ఎందుకు చదువుతున్నా ఓకే ఎందుకు రోజు చదువుకోవట్లేదు ఓకే అసెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కొంతమంది ఎలా ఏం చదువు
ఏం చదువుతాం కూర్చున్నా మనకైతే అర్థం అవుతుంది. బట్ సో సాఫ్ట్ స్పీచ్ కొంచెం చాలా స్మూత్గా ఉంటుంది. స్పీచ్ ఎలా ఉంటుంది అంటే see in our Bible study one auntie used to say like this, her voice really sweet, చాలా స్వీట్. సో ఇట్స్ రియలీ చాలా టఫ్ అనమాట. వీ కుడెంట్ వినగలం కానీ చాలా స్వీట్గా ఉంటుంది వాయిస్. ఓకే, సో ఇట్స్ రియలీ సాఫ్ట్. సో ఇప్పుడు డేంజర్. సో బేరియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ మనం వీటిని హ్యాండిల్ చేయాలి. సో ఇది సైకలాజికల్ వాయిస్. సైకలాజికల్ ఏంటంటే ఆకలితో ఉన్నాడు, స్ట్రెస్లో ఉన్నాడు, ఓకే, ఫ్యాటిక్ ఏం చేస్తాడు, ఇరిగిపోయి ఉన్నాడు, ఓకే. సో ఒక సో అలా కూడా చెప్తే ఎలా ఉంటుంది, ఇది ఫుల్ బాగా ఉంటాడు, అది క్లాసిక్ ఎట్లా ఉంటుంది, ఫిజికల్ నాయిస్. ఫిజికల్ నాయిస్ అంటే ఫిజికల్ ఇన్వెంట్ కావచ్చు, పూర్ లైటింగ్ కావచ్చు. సైకలాజికల్ నాయిస్. సైకలాజికల్ నాయిస్ ఏంటంటే ఇది ఒక కమ్యూనికేషన్ అనేది ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ బి ఐదర్ కమ్యూనికేషన్ అనేది ఇంటర్ప్రిటేషన్ కానీ, లేదంటే ఇట్ కుడ్ బి ప్రిడిజియస్ అండ్ డిఫెన్సివ్ ఫీలింగ్, అంటే ఒక బయాస్ చూపించడం కానీ, ఒక చేంజ్ ఇన్ ఇది కూడా చూపించచ్చు అనమాట. అండ్ కమ్స్ టు ది సిమాటిక్ నాయిస్. సిమాటిక్ నాయిస్ పేరు ఉంది సిమాటిక్ అని. సిమాటిక్ అంటే ఏంటంటే వెన్ words themselves are not mutually understood. సో అప్పుడు ఏం చేస్తామంటే క్రియేట్ సిమాటిక్ నాయిస్ బై యూజింగ్ jargon or avoidable technical language అనమాట. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది పీపుల్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ ఇన్ numerous ways that depends upon the message and context which this being sent. Choice and style of communication channels also much effective అనమాట. సో క్లాసిఫికేషన్ బేసిస్ ఆఫ్ relationship element. So first ఏంటంటే interpersonal communication. So it's communication which within an individual almost all the times including talking to ఎవరితో oneself. నీతో నువ్వు మాట్లాడుకున్నా, ఆర్ లిజనింగ్ టు వన్ సెల్ఫ్, ఆర్ రిలేటింగ్ టు వన్ సెల్ఫ్. ఇట్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్ రిఫ్లెక్షన్, మెడిటేషన్, కాంప్లిమెంటేషన్ అండ్ ఈవెన్ ప్రేయింగ్ టు గాడ్. ఇవన్నీ దేని కింద వస్తాయి? ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. సో ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అని మెయిన్ గుర్తుకోవాల్సిందంటే మటరింగ్, ఓ మై గాడ్, ఓ నో, వావ్, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అని ఇట్ రిఫర్స్ టు ది డయాడిక్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, సో ఇది మన మధ్య అంటే ఫేస్ టు ఫేస్, ఇది యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ రొటీన్ కమ్యూనికేషన్ విత్ టూ పర్సన్స్, బోత్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్స్. సో దిస్ కుడ్ బి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, అండ్ ఆల్సో ఇట్ కుడ్ బి ప్లేస్ ఎనీవేర్ మీన్స్ ఆఫ్ వర్డ్స్, సౌండ్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కొన్నిసార్లు గెస్చర్స్, ప్రొసీజర్స్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది గివ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఏంట్రా అంట, that's for the immediate feedback అనమాట. So due to proximity between the sender and the receiver, interpersonal communication has emotional and appeal to అనమాట. So the efficacy ఎక్కువ ఈ మధ్యన వస్తుంది. ఎఫికసీ అంటే efficiency వేరే, efficacy వేరే. Efficacy of the interpersonal communication depends upon the much of the mutual relationship between the two partners. So efficacy ఏంటంటే యాక్చువల్లీ దీన్ని మెడికల్ టర్మ్ నుంచి వాడతారు. ఇప్పుడు మనకి వైరస్కి ఒక ఏమొచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ మనకి, ఆ వ్యాక్సిన్కి ఎంత ఎఫికసీ ఉందా అంటావా, ఎంత ఎఫిషియన్సీ ఉందంటావా? ఎంత ఎఫికసీ ఉందంటావా? వ్యాక్సిన్కి ఎఫికసీ వాడాలి. ఎఫికసీ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎఫిషియన్సీ, బట్ ఇట్స్ అబౌట్ హౌ మచ్ ఇట్స్ డీలింగ్ విత్ ది వైరస్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనేది హౌ మచ్ ఇస్ డీలింగ్ విత్ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్, సో హౌ మచ్ ఇట్స్ కుడ్ బి గోయింగ్ విత్ వన్ అనదర్. సో ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ది గ్రేటర్ స్కోప్ ఫర్ ది గ్రేప్ వైన్. It's like a acronym. Yeah, sweet. So further subdivided into formal అనమాట. ఇంటూ ఫార్మల్ అంటే ఏంటన్నాను, మీటింగ్, కాన్ఫరెన్స్. ఇన్ఫార్మల్ అంటే ప్రైవేట్ డిస్కషన్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మల్గా అవుతుంది కదా. సో నువ్వు ఫార్మల్గా మాట్లాడి ఇంట్లోనే డాడీ బాగున్నారా అంటే, డాడీ గారు బాగున్నారండి అన్నాం కదా. మమ్మీ గారు బాగున్నారా అన్న, అయ్యగారు అమ్మగారు అన్నాం. వాట్ వి సే డాడ్ అమ్మ. అరల్స్ ఇంకా కొంచెం ఇంకా కల్చర్ ఇంకెక్కువ ఉంటే we call some other with names. Okay, so let's not go into that. So interpersonal communication and let's go with group communication. Group communication అంటే let's go with the group of people, అంటే మీటింగ్ ఆఫ్ ద పర్టికులర్ రీజన్ గా మీట్ అవుతాం కదా. మీట్ అయినప్పుడు విల్ బి హ్యావింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్, మనం మొన్న యూనివర్సిటీ ఎక్కడికి మీట్ అయ్యాం. అప్పుడు ఏం చేస్తాం, వి మెట్, ప్లాన్ చేసుకుంటాం. అండ్ వి ఆల్సో వాట్ వి డూ ఇట్ విల్ బి కమింగ్ హియర్. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనమాట. సో ఫస్ట్ పర్సనల్ కమ్యూనికేషన్ లేకుండా వి కుడెంట్ హ్యావ్ ఎ గ్రూప్, రైట్? సో టూ ఇండివిజువల్స్ కి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానీ, స్కిల్స్ కానీ, మనం అందరం మ్యూజిక్ మీద పడ్డాం, రైట్? సో ఇంకా మనం దేని పడచ్చు, బట్ వీ గాట్ అవర్ స్కిల్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు కమ్ టుగెదర్, డిస్కస్, ఎక్స్చేంజ్ వ్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. మనం మ్యూజికే కాదు, దాని తర్వాత బీచ్కి వెళ్ళి గాస్పెల్ చేసాం, రైట్? And there could be different groups for different reasons. మనం ఒక గ్రూప్ చూసాం, we did for lifestyle gospel అనుకుందాం, okay, and now we met again.
దేనికోసం యూజీసీ నెట్ కోసం చదవడానికి ప్రిపేర్ అవుతున్నాం. And few other times we could also go for business, right? So it includes collective design, decision making, self expression, increase one's effect and evaluating one's status. So it is considered effective as provides an opportunity for direct interaction among the members of group anamata. సో మాస్ కమ్యూనికేషన్ పేర్లు ఉంది. మాస్ కమ్యూనికేషన్ ఏంటంటే మీడియేటెడ్ కమ్యూనికేషన్ అనమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు అలస్ వి గో ఫర్ ద అవుట్ రీచ్, గాస్పల్ అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు చేస్తాం, ఒక మైక్ పట్టుకుని చెప్పేస్తాం. వీ డోంట్ నో హూ ఇస్ లిజనింగ్, బట్ వీ నో సమ్వన్ ఇస్ లిజనింగ్, రైట్? సో ఛానల్స్ లోని అండ్ ఆల్సో స్పెషల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ మాస్ ఆడియన్స్ అండ్ హెన్స్ నేమ్ మాస్ కమ్యూనికేషన్ వచ్చింది అనమాట. సో ఎక్కువ మంది ఉంటారు జనాలు. సో ఆల్సో ఛానల్స్ ఫర్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ టర్మ్డ్ యాస్ మాస్ మీడియా. And also mechanical devices ఉంటాయి, మల్టిపుల్ మెసేజెస్ ఉంటాయి, అండ్ ఆల్సో దెర్ విల్ బి a large number of people ఉంటారు. సో మాస్ మీడియా అనేది ఎక్కువ మందిని మనం అందుకోవడం జరుగుతుంది, బట్ ఇట్స్ నాట్ as effective as one to one, right? So communication can be also categorized into the basis of improvement as involvement of parties. అంటే ఇంటర్పర్సనల్ అంటే ఏం చెప్పాను, రీడింగ్ న్యూస్ పేపర్ అది పర్సనల్, అది మెడిటేషన్, ప్రేయర్ చేసుకుంటావు, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటావు, ఇట్స్ యూ పర్సనల్. అండ్ ఇంట్రో పర్సనల్, ఓకే, ఇంట్రా పర్సనల్ వేరే, ఇంట్రో పర్సనల్ వేరే. ఇంట్రా అంటే మనది praying is intra, okay, we're speaking with God. And interpersonal అంటే conversation with colleagues అని నీతో మాట్లాడుతున్నాను, ఇట్స్ కాల్డ్ interpersonal. And a personal అనేది యూస్ ఆఫ్ మాస్ మీడియం, పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఒక మ్యాసివ్ గా ఒక చెప్తాం కదా, ఎక్కువ హోలిస్టిక్ వ్యూలోనే, ఒక హోలిస్టిక్ వ్యూలోనే చెప్పడం అనమాట. అండ్ కమ్యూనికేషన్ టైప్స్ ఆఫ్ బేసిక్స్ అనమాట. సో ఫస్ట్ వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అంటే ఏంటి? త్రూ వర్డ్స్ కదా. సో వర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే యూస్ ఆఫ్ వర్డింగ్ ఎట్లా యూస్ చేస్తాం అంటే ట్రాన్స్మిట్ వర్బల్, అంటే లైక్ తెలుసు కదా, కిస్ అంటే తెలుసా? కిస్ అంటే ఏంటి? కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. తెలుసా నీకు? తెలీదా? మాకు కిస్ అంటే ఇంకోసారి, ఇప్పుడు కిస్ అంటే ఏదో అర్థం చేసుకోండి. కిస్ చెప్పరా అంటారా చూడు, అది కిస్ చేయరా అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్, దట్స్ ఇట్. ఓకే, సో అంటే కిస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వదిలే చెప్తగలం. సో వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ అనమాట. ఓరల్ కమ్యూనికేషన్ తెలిసింది మంది అంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, అరే బాగున్నావా, టీవీలోని కానీ రేడియోస్ కానీ వచ్చింది ఓరల్ కమ్యూనికేషన్ అనమాట. అంటే పిచ్ అండ్ వాల్యూమ్ అనేది ఇట్స్ డిగ్రీ ఆఫ్ ది హైనెస్ అండ్ ఫ్రీక్వెన్సీ. మనకి మెయిన్ మ్యూజిషియన్స్ కి తెలియాల్సింది అంటే పిచ్, వాల్యూమ్. పిచ్ అంటే ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాడా, ఏం పిచ్ అంటే ఆ టోన్, అంత హైలో ఉంది, అంత లోలో ఉంది. మనకి ఎన్ని తారాలు ఉంటాయి? అదే ఫస్ట్ మధ్యలో ఏమంటాం, మధ్యస్థాయి, తరస్థాయి, తరస్థాయి, మధ్యస్థాయి కింద తెలియదు, దిగుస్థాయి, అది దిగుస్థాయి కదా. అలాగే 8 ఉంటాయా? మధ్యలో ఎక్కువ మనం ఏం చేస్తాం, టెన్నర్ బేస్ ఎక్కువ పాడతాం, సుప్రానో, ఆల్టోను అమ్మాయిలు పాడతారు, ఇంకా హార్మోనియం మనం అంతా చేసుకుంటాం. సో దిస్ డిపెండ్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ అనమాట. సో సౌండ్ వేవ్స్ ఎట్లా ఉన్నాయి? సో నేను అరే ఏంట్రా ఇది ఎట్లా ఉంది, అరే ఏంట్రా మనం చూసుకుందాం రా, ఇప్పుడు ఎట్లా చెప్తున్నాను, ఇట్స్ సంథింగ్ లైక్ లిటిల్ బిట్ స్మూత్ అండ్ వెంటనే బాగానే ఉంది. ఇలా కాకుండా అరే చూద్దాం, ఇట్ ఇస్ ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచర్స్ వాయిస్ అండ్ నోయింగ్ ది కరెక్ట్, ఎట్లా ఉంది, కొంచెం హై పిచ్ గా, ఏం రైడు చాలా పెద్దడు అనుకుంటాం కదా. సో టీచింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. టీచర్స్ వాయిస్ అనేది, నోయింగ్ ది హౌ కరెక్ట్ లాంగ్వేజ్ ఈస్ యూజింగ్ అండ్ ఇన్పుట్ ఎట్లా ఉంది, whether he's in when speaking one should remember to change his pitch అనమాట. వాయిస్ మాడ్యులేషన్ అంటది, ఏమంటాం వాయిస్. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎట్లా ఉంటుందంటే ఒక డ్రామా చేసినప్పుడు, అరే ఈరోజు మనం అందరం పడుకుంటాము, ఓకే పడుకుని పోదామా, ఓకే ఎలా ఉంది, అరే ఈరోజు అందరూ కలిసి వెళ్ళి పడుకుని పోదాం, ఓకేనా, ఎక్కడ మనం క్యాంప్ సైడ్లోకి వెళ్ళి మనం చికెన్ తింటూ పడుకుని పోదాం, ఇది ఎట్లా ఉంది. సో దిస్ కాల్ వాయిస్ మాడ్యులేషన్ అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ షోస్ ది గ్రామటికల్, బోర్ కొట్టకుండా వీ నీడ్ టు గివ్ ద ఆడియన్స్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ హౌ వీఆర్ స్పీకింగ్ కదా. సో పిచ్ ఇన్ వాయిస్ అనేది మోనోటోన్ వాయిస్ అనమాట. మే బికమ్ బోరింగ్. మోనోటోనిక్ అంటే ఏంటి, వాడికి ఏమి ఉండదు, స్పర్మ ఉండదు, ఏమి ఉండదు, అదే ఎక్సైట్మెంట్ ఉండదు, హై పిచ్ ఉండదు, లో పిచ్ ఉండదు. సో మనం ఎక్సైట్మెంట్ ఉండాలి, ఎక్సైట్మెంట్ అంటే హై పిచ్కి వెళ్ళాలి, యాంగర్ కొన్నప్పుడు లో పిచ్కి రావాలి. సో వాల్యూమ్ అనేది డిపెండ్స్ విత్ ప్రాక్సిమిటీ అనమాట. నెంబర్ ఆఫ్ పీపుల్ మెజర్డ్ ఇన్ డెసిబెల్స్. ఓకే, రేట్ అంటే ఏంటి, ఎంత స్పీడ్ మాట్లాడుతున్నాం, నేను చూడండి చాలా ఫాస్ట్ గా చెప్తున్నప్పుడు రిథమిక్ వాయిస్ ఉంటుంది. సో ఒక రిథంలో వెళ్తే ఒక టీచర్ బాగుంటది, అలా ఇఫ్ టీచర్ టాక్స్ అట్ స్లో పేస్ చాలా దారుణంగా ఉంటుంది. Then the students may become frustrated because the information is not being given quickly enough. కొంతమందికి హవర్లీ బేస్ ఇస్తారు మనీ, అప్పుడు ఏం చేస్తారు, ఈరోజు మనం క్లాస్ తెలుసుకుందాం, అయితే బుక్స్ ఓపెన్ చేయండి, బుక్స్ తెరండి,
మ్మ్. చెప్తారు చాలా కోపం వస్తుంది కదా. సో దట్స్ వాట్ ద రీజన్ when you say speak right, speak with the authority, speak with confidence, and above all speak clarity and articulation which deliver the word, contribute others with the effectiveness అన్నమాట. నీ మెసేజ్ నుంచి ఇంకొకరికి అర్థం కావాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక బోర స్పష్టంగా లేకపోతే హౌ కెన్ ద పీపుల్ ఇన్ ద క్యాంప్ కెన్ లిజన్. If they couldn't listen, how can they get ready for the battle, right? So man battle ki ready avvalante our trumpet should be clearly blown, right? That's the main criteria here. Our battle should be won through a clear and structured voice. That's the thing. So advantages ante oral communication advanced, spontaneous untadi, natural untadi, choice of words untadi, supported with normal verbal. Okay, limitations ఏంటంటే words spoken అనేది disappear అయిపోతాయి into air. So temporary అనమాట. సో నాట్ పర్మనెంట్. రిటన్ కమ్యూనికేషన్ అనుకో మనం రాసినట్లు ఉంటుంది, ఒక ప్రూఫ్ ఉంటుంది, కానీ until and unless it's recorded, it's not permanent, right? Hard is often forgotten. So నార్మల్ నెంబర్ అనేది వెర్బల్ కి సపోర్ట్ చేస్తుంటది. రిటన్ కమ్యూనికేషన్ ఏంటంటే ఏమంటే లెటర్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, మెమోస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ గా ఇందులోనే మనం హ్యాండ్ రైటింగ్ యూస్ చేయొచ్చు, ప్రింటెడ్ ఫార్మాట్ యూస్ చేసుకోవచ్చు, గ్రాఫ్స్, టేబులర్ ఫార్మ్స్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ద ఆర్గనైజేషన్ నీడ్ టు కమ్యూనికేట్ విత్ different stakeholders both in internal action and environment to meet its objectives అన్నమాట. సో ఇంటర్నల్ యాక్షన్ యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో విత్ URLs. ఏంటంటే వెబ్సైట్స్ ఉంటాయి కదా, URL వెబ్సైట్స్. ఇందులో ఏం రాస్తారు? ఆర్టికల్స్ లోనే టెలిగ్రామ్స్, ఫ్యాక్సెస్, పోస్ట్ కార్డ్స్ వీటన్నీ ఏం చేస్తారంటే ఆర్టికల్స్ రాస్తారు. ఇంతకు ముందు మన రీసెర్చ్ ఆర్టికల్స్ చూసాం, జర్నల్స్ చూసాం, బుక్స్ చూసాం, పేపర్స్ చూసాం, పబ్లికేషన్స్ చూసాం కదా. వీటన్నీ ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అని అంటాం అనమాట. సో ద వరల్డ్ కమ్యూనికేషన్ ఇస్ యూస్ బోత్ ఫర్ ది ఇంటర్నల్ యాజ్ ఎక్స్టర్నల్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మెసేజ్ మంచి పెట్టిన మెసేజ్ ని వీ కెన్ ఎడిట్ ఇట్ ఎనీ టైమ్ అండ్ వీ కెన్ రివైజ్ ఇట్. అండ్ ఆల్సో రిటన్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్స్ ది ఆటోమేటిక్ రికార్డ్ అనమాట. ఆల్సో రిటన్ కమ్యూనికేషన్ అనేది ఇట్ గివ్స్ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. అండ్ ఆల్సో లిమిటేషన్స్ ఏంటంటే రిటన్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ ప్రాంప్ట్ అండ్ స్పాంటేనియస్ ఫీడ్బ్యాక్ అవ్వలేదు. అరే రాసావు ఎవరు చెప్తావు, అది కాల్ చేయలేవు కదా ఆధర్కి. మే టేక్ మోర్ టైం, రాయడానికి చాలా కొంచెం సమయం పడుతుంది కదా. సో ఇప్పుడు నేను చూసి ఒక ఏదో సోర్స్ ఉంది, ఈ సోర్స్ చూసి అవ్వడం ఈజీగా ఉంది. అది నేను రాయాలంటే it will be taking time, and usual communication is mix of both oral and written. So mnemonics, okay, mnemonics is very important. Mnemonics అనేవి నువ్వు ఏం చదివినప్పుడు గుర్తుంచుకోవడానికి mnemonics వాడతాం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి రీసెర్చ్ చెప్పు. రీసెర్చ్ అంటే యా ఆర్ అండ్ తెలుసా, రేషనల్ వే ఆఫ్ థింకింగ్. ఈ అంటే ఎక్స్పర్ట్ అండ్ ఎగ్జాస్టివ్ ట్రీట్మెంట్. ఎస్ అంటే సెర్చ్ అండ్ సొల్యూషన్. ఈ అంటే ఎగ్జాక్ట్నెస్. ఏ అంటే అనాలిసిస్. ఆర్ అంటే రిలేషన్షిప్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సి అంటే క్రిటికల్ అబ్జర్వేషన్, కేర్ఫుల్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, యాటిట్యూడ్ అండ్ కండెన్స్. ఓకే. హెచ్ అంటే ఆనెస్టీ అండ్ హార్డ్ వర్కింగ్. సో ఇది రీసెర్చ్. ఎలా ఉంది ఎక్కడ న్యూమరిక్స్ అంటారు అన్నమాట వీటిని. సో డిఫరెంట్ కంటెస్ట్ లోని మెయిన్ లెర్నింగ్ అండ్ రికాలింగ్ ఆఫ్ వర్డ్స్. సో ఈజీగా ఉంటుంది అనమాట. ఒక రీసెర్చ్ అంటే రీసెర్చ్ అంటే సింపుల్ గా గుర్తుంచుకునే ఈజీ కదా. అంటే అవన్నీ నువ్వు గుర్తుంచుకోవాలంటే హానెస్ట్ అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం రీసెర్చ్. సో ఇంకా ఏముంటాయి, యాక్ట్, అడరేషన్, కన్ఫెషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో ఇలా చాలా ఉంటాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రాస్ ఇస్ యాక్రోనిమ్ ఫర్ హౌ షార్ట్ ఏ రైఫిల్. అంటే బ్రీత్, రిలాక్స్, ఎయిమ్, సైట్, స్క్వీజ్. ఓకే. బ్రాస్ ఫస్ట్ అంటే aim, slides. Okay, it takes notes అనమాట. So now comes the non-verbal communication. Non-verbal communication is the process of communication through sending and receiving wordless meanings అనమాట. Okay, there is a famous quote, action speaks louder than words కదా. యాక్షన్స్ అనేవి వర్డ్స్ కంటే గట్టి చేస్తారు. సో నార్మల్ కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. సో ఫస్ట్ ఏంటంటే అపిరియన్స్. నువ్వు ఎట్లాగే అపియరెన్స్ అవుతావు. ఓకే. యా. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ స్పీకర్ అండ్ ద సరౌండింగ్స్. సో క్లోతింగ్, హెయిర్ స్టైల్, నీట్నెస్ ఆఫ్ స్పీకర్, ఎట్లా ఉన్నాడు ఆడ చూసే మనం మోడల్ వేసేచ్చు కదా. సో ఆ రూమ్ ఎట్లా ఉంది, అంబియన్స్ ఎట్లా ఉంది. ఓకే. సో ద బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ ఎట్లా చేస్తున్నాడు, ఎంట్రాడు అలా కూర్చున్నాడు. ఓకే. అది ఎంట్రాడు ఇస్త్రీ లేదు షర్ట్ కి అంటే ఎట్లా ఉంటుంది, ఇస్త్రీ లేకపోతే షర్ట్ నలిపి ఉంటుంది కదా. అప్పుడే తెలిసిపోద్ది వీడికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంటర్వ్యూ అంటే. సౌండ్స్, అది వాయిస్ ఎట్లా ఉంది, ఇలా మాట్లాడి ఎలా ఉంటది, ఎట్లా ఉంటది. See, the thing is how you are giving a modulation. When you are speaking in public, try to speak something little bit basic. When you are speaking with some people communicating, try to speak something which is useful, right, softly. And concept kinetics, sorry,
ఏంటంటే కినిసిస్ అంటే ఇట్స్ మేజర్ ఆఫ్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. ఇట్ డిపెండ్ as the స్టడీ ఆఫ్ నాన్ లింగ్విస్టిక్ బాడీ మెథడ్స్ సచ్ as facial expressions, gestures, and kinesics అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. సో ఆ బాడీ లాంగ్వేజ్ చూసి మనం సగం చెప్పచ్చు. సో మెహరాబియన్ అలా ఏమంటుంది అంటే వర్డ్స్ కౌంట్ ఫర్ 7%, టోన్ ఆఫ్ వాయిస్ కౌంట్స్ ఫర్ 38%, అంటే నా వాయిస్ బట్టి, అండ్ బాడీ లాంగ్వేజ్ కౌంట్ ఫర్ 55% ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇట్ బికమ్స్ 5, 38, 55 ఏది ఎక్కువ? 55 కదా. సో బాడీ లాంగ్వేజ్ బట్టి యూ కెన్ నాన్ వెర్బల్. ఓకే, సో 3 ways దట్ ఫర్ వెర్బల్, వోకల్ అండ్ విజువల్. సో ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కమ్స్ ది మిక్స్ ఆఫ్ ది వెర్బల్ బ్లా బ్లా బ్లా. ఓకే, సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ప్రాసెస్ అండ్ స్టైల్. సో ప్రాసెస్ స్టైల్ కి బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫార్మల్ కమ్యూనికేషన్. పేరు ఉంది ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే సర్టన్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కన్వర్సేషన్స్ కి ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ ఫార్మల్ మీన్ కమ్యూనికేటింగ్ అండ్ ఫార్ములేటింగ్ అనమాట. సో అది చెప్పినట్లే ఇన్ కేస్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ది కాలేజ్ ప్రొఫెసర్, ఇట్ ఈస్ యూజువల్లీ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే. సో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే classification of basis of definition. So vertical communication అంటే basically formal communication అనమాట. So it's upward, bottom up and downwards, top bottom. So it's also lateral or horizontal communication. So lateral horizontal communication అంటే communication with the people at same level in hierarchy. అంటే peers తో colleagues తో కానీ అట్లాగా నువ్వు టైప్ అవుతున్నావు. So it may combine both formal and informal communications. So let's go with this thing. So the amount of horizontal communication depends upon the interdependence of different departments. So next comes the diagonal communication. Diagonal communication అంటే there we go. So diagonal communication అంటే నేను చెప్పాను కదా సైడ్స్ ఎన్ని ఉన్నాయి. సో హైరార్కీ బిల్డింగ్ అని చేసినప్పుడు ఈస్ ఎఫెక్టివ్ యాజ్ హైరార్కికల్ బైండింగ్స్ ఆర్ రిమూవ్డ్. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్తో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఒక రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. అదే హైరార్కీ లేదనుకో, ప్రొఫెసర్ ఫ్రెండ్లీగా ఉండడం ఏమవుతుంది? ఒక డయాగ్రామ్ కమ్యూనికేషన్. సో ఇట్స్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను ప్రొఫెసర్ మాట్లాడి చాలా కష్టం అనిపిస్తుంది, అరే ఏంద్రా ఏదో అంటారు అనేసి. అదే ఒక ఫ్రెండ్ అనుకో, నా ప్రొఫెసర్ నాకు బాబాయ్ సంథింగ్ అయ్యాను అనుకో, ఎట్లా అంతే బిల్డింగ్ రిలేషన్ ఈజీగా ఉంటాయి, బాండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. యా, సో దట్స్ వాట్ థింకింగ్ అనమాట. సో దట్స్ కాల్డ్ డయాగ్నల్. సో కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనేవి షోస్ ఆల్ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ అనమాట. సో ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి? సో హౌ దీస్ ఆర్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ ఏంటంటే చైన్ లెవెల్. ఓకే, ఈ చైన్ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే చైన్ ఉంటుంది అనమాట. అది ఒకడు నలుగురు చెప్పడం. ఓకే, సో నేను చూసాను పెంటగానం, ఆల్ ఛానల్. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఫస్ట్ ఇది చైన్ నెట్వర్క్. ఇది వీల్ నెట్వర్క్. ఇది వీల్ అంటే ఒకడే అందరికి ఇస్తాడు, సర్కిల్ అంటే అందరు పంచుకుంటారు, ఆల్ ఛానల్ అంటే ఒకటి నుంచి అందరికి వెళ్తుంది. ఓకే, గాట్ ఇట్ రైట్? యా, క్రిస్ క్రాసింగ్. అదే వీడు ఇడిగేస్తాడు, ఇడిగేస్తాడు. ఓకే, ఆల్ ఛానల్. సో చైన్ నెట్వర్క్ అంటే it's command anamata. So as a typical bureaucratic organization, here members communicate with each other in personal pre-planned sequence anamata. So wheel network ante it's known as star network anamata. Here the information flows from one center member of the group to the rest of the members anamata. So నేను చెప్పాను కదా, సర్కిల్ అంటే అందరూ మార్చుకుంటారు, ఆల్ ఛానల్ అంటే ఒకటి నుంచి అందరికీ వెళ్తుంది, అంటే అందరూ పంచుకుంటాం. సో నెక్స్ట్ కమ్స్ ది కమ్యూనికేషన్ బ్యారియర్స్. కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ కెన్ ఫేస్ మల్టిపుల్ బ్యారియర్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్ బ్యారియర్స్. ఆర్గనైజేషన్ బ్యారియర్స్ అంటే ఏంటి? పెద్ద ఆర్గనైజేషన్ అయిపోయింది అనుకో, ఎట్లా చేస్తావు? ఒక ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎంప్లాయీస్, కరోనా పెట్టి సింప్లిఫికేషన్, స్పెషలైజేషన్ ఆఫ్ జాబ్స్ అండ్ యాక్టివిటీస్, ఆర్గనైజేషన్ కల్చర్. సో ఇట్ ఇంపాక్ట్స్ ఫ్రీడమ్ అండ్ ట్రస్ట్. సో ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కానీ, పవర్ స్ట్రక్చర్ బట్టి కానీ, కాంప్లెక్సిటీ బట్టి కానీ, inadequate facilities and opportunities బట్టి కానీ, lack of cooperation between the senior and the subordinate కానీ, ఆ hierarchy ఇవ్వడం బట్టి కానీ, physical barriers. So communicating company stimuli అంటే it's giving there can be some conversation going in surroundings అనమాట. ట్రాఫిక్ నాయిస్ బట్టి కానీ, ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ బట్టి కానీ, పూర్ వెంటిలేషన్ కానీ, అసలు గాలి లేకుండా వేడిగా ఉందనుకోండి ఏం చేస్తాం? సబ్జెక్ట్ స్ట్రెస్ కానీ, అండ్ స్లీప్ అసలు రోజంతా నిద్ర లేదు, రిసీవర్స్ అన్ఫెమిలియర్టీ కానీ, మీడియం అన్ఫెమిలియర్ లేదనుకో, అంటే వాడికి అసలు నాలెడ్జ్ దానికి ఏమవుతుంది? సో సైకలాజికల్ బ్యారియర్స్ బట్టి కానీ, సైకలాజికల్ బ్యారియర్స్ అంటే ఏంటి? మెంటల్లీ. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో అది నార్మ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి. సో సెల్ఫ్ ఇమేజ్ యాజ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ ఏంటి. సో హౌ హీస్ గివింగ్ రెస్పాండ్ ఫేవరబుల్లీ దోస్ మెసేజ్ ఇన్ రీఎన్ఫోర్సింగ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ రిజెక్ట్ దోస్ మెసేజ్ విత్ థ్రెటనింగ్ సెల్ఫ్ ఇమేజ్ కానీ. సో అండ్ కమ్స్ ది ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, అది ఎంత ఎక్స్పీరియన్స్ లో ఎంత ఫీల్డ్ ఉంది. So it is not common to both sender and the receiver. If a teacher is teaching Einstein's equation, no comma student
టు కామన్ స్టూడెంట్స్. ఎట్లా ఉంటుంది చెప్పన్నా? అదే కదా. సో కామన్ సెన్స్ చెప్తే బాగోదు. సో ఎక్స్పీరియన్స్ ఏది ఎవరు చెప్పాలో అలాగే చెప్పాలి. ఒక కామన్ స్టూడెంట్ నీ గురించే, నీ కామన్ ఆ ఇన్సిడెంట్స్ త్రూ తెలుసా తెలిసే ఉంటది కదా. నువ్వు తోపు కాబట్టి పర్లేదు, మిగిలిన మాట్లాడుతున్నావు. కాగ్నిటివ్ డిస్సోనెన్స్. కాగ్నిటివ్ మీన్స్ అంటే కాగ్నిటివ్. కాగ్ అంటే ఏంటి? ఫాగ్. కాగ్ అంటే థింకింగ్. ఫాగ్ వచ్చినప్పుడు ఏంటో ఆలోచిస్తావు, ఏంద్రా ఎందుకు ఫాగ్ వచ్చింది అంటే అది ఒక థింకింగ్ అనమాట. యూనిట్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, కాగ్నిటివ్ అంటే. డిసోనెన్స్ అంటే కాన్ఫ్లిక్ట్. అంటే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే ఒక థింకింగ్ లో కాన్ఫ్లిక్ట్ అనమాట. కాన్ఫ్లిక్ట్ ఇన్ థింకింగ్. ఆల్దో ఏ స్మోకర్ యాక్సెప్ట్స్ ది ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ డ్రగ్, అయినా సరే ఏం చేస్తాడు? రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే అదే కాగ్నిటివ్ థింకింగ్ అనమాట. ఓకే, థింకింగ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అర్రే నేను వదలగలను, మానగలను, కానీ నన్ను వదలట్లేదు, అది నేను బానిస అయిపోయాను కదా. సో ఫోన్లే బానిస అయిపోతే అయిపోను, ఇంకోటి పాడు చేయాలంటాను నేను. డిఫెన్సివ్నెస్ అండ్ ఫియర్. So this is closely related to the desire of the to maintain status quo and the relation person always justifies his or views or point. So డిఫెన్స్ చేసుకుంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు మెయిన్గా డిబేట్స్ అవుతుంటాయి. సో నేరో థింకింగ్ లో ఉంటుంది. సో రిస్ట్రిక్టింగ్ ఆల్ ఎఫెక్ట్స్ వల్ల ఉంటుంది అనమాట. సో సెలెక్టివ్ పర్సెప్షన్. సో ఐ నో ఇట్ సిండ్రోమ్. తెలుసులే అదొక సిండ్రోమ్ అనమాట. సో అది ఉండకూడదు ఎవరికి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫిల్టరింగ్. ఫిల్టరింగ్ అంటే ఏంటి? సెంటర్స్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ ఆల్సో బి ఫేవరబుల్ బై ది రిసీవర్. ఈ మధ్యన ఫిల్టరింగ్ ఎక్కువ వస్తుంది. చూసావా వీడియో? జడ్జ్ ఆన్లైన్ అని అవుతుంది సమావేశం. సో జడ్జ్ విక్టిమ్ ఉన్నాడు. ఆ విక్టిమ్ ఏం చేస్తాడంటే హీఈస్ యూజింగ్ ఏ ఫిల్టరింగ్. మంచి ఫేమస్ అయింది. ఎనీవే లివ్ ఇట్. లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ బెరియర్స్. లింగ్విస్ట్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. కల్చరల్ అంటే ఏంటి? మా కల్చర్లోనే నేను రైట్ వెళ్ళాలి, ఆ కల్చర్లో లెఫ్ట్ వెళ్ళాలి, అది చిన్నగా తీసుకున్నాం. సో బట్ కల్చరల్ బేరియర్స్ అనేవి ఇట్ కుడ్ బి మోర్. It could be financial, it could be technical, it could be medical, it could be psychological terms and Jaguar. So ఇవన్నీ చూసుకుంటారు అనమాట. సో వాట్ ద కల్చరల్ బ్యారియర్స్ అండ్ వాట్ దీస్ థింగ్స్ అంటే సిమాంటిక్ బ్యారియర్స్ అనమాట. సిమాంటిక్ బ్యారియర్స్ అక్కడ విత్ డిసగ్రీమెంట్ అబౌట్ ది వర్డ్స్ డిసగ్రీమెంట్ బట్టి కానీ, అండ్ దెన్ ది హై కంటెక్స్ట్ ఆఫ్ ది లో కంటెక్స్ట్ అనమాట కల్చర్స్. సో హై కంటెక్స్ట్ కల్చర్లోని హెవీనెస్ కానీ, నాన్ వర్బల్ అండ్ సబ్టిల్ కండిషన్స్ బట్టి కానీ, ఈ యొక్క లో కంటెక్స్ట్ అనేది ఏంటంటే హెవీనెస్ ఆఫ్ ది వర్డ్స్ బట్టి కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. సో కల్చరల్ క్రాస్ కల్చర్ కమ్యూనికేషన్. క్రాస్ కల్చర్ అంటే ఏంటి? సింపుల్ గా బ్యాక్గ్రౌండ్స్ వేరేగా ఉంటాయి, బట్ వీ బోత్, నీది అమలాపురం అనుకో, నాది విశాఖపట్నం అనుకో, బట్ వాట్ వీ కెన్ డూ, వీ బోత్ కేమ్ విత్ క్రాస్ కల్చర్ మైండ్ సెట్, రైట్? సో ఇంకా బాగా ఉండాలంటే ఒక అస్సాం నుంచి వచ్చాడు, ఇంకోటి కన్యాకుమారి నుంచి వచ్చాడు, బట్ దే టు హ్యావ్ ఏ క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్. సో మెకానికల్ బ్యారియర్స్. మెకానికల్ బ్యారియర్స్ అంటే పేరు ఉంది మెకానికల్ అని. మెకానికల్ అంటే అబ్సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనమాట. సో ఛానల్ వాయిస్ బట్టి కానీ, చూసారు టీవీలోనే ఎగ్జిస్టేషన్ సౌండ్ వస్తుంది. సో మా సరిగ్గా వెళ్ళాం. ఇప్పుడు పార్లమెంట్ లోని అవుతూ ఉంటుంది ఏంటి, ఆన్లైన్ మీటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవడో వదిలేస్తాడు, అన్మ్యూట్ చేయకుండా వదిలేస్తాడు. సో వాట్ హ్యాపెన్స్, దెర్ కుడ్ బి రేడియో ట్రాన్స్మిషన్, బ్లడ్నెస్, టీవీ స్క్రీన్స్ కానీ, ఈవెన్ బ్లా బ్లా అనమాట మెకానికల్ బ్యారియర్స్. సో మెకానికల్ బ్యారియర్స్ వల్ల ఒక లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ప్రెక్టికల్ బ్యారియర్స్, ఇంపర్సనల్ రిలేషన్షిప్, కల్చరల్ ప్రిఫరెన్సెస్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ క్లాస్ కమ్యూనికేషన్. సో మెయిన్ గా ఇది మనకు కావాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఫర్ టీచర్, ప్రిన్సిపల్ ఫర్ మెసేజ్ డిజైన్, సెలెక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్, అండ్ ఆల్సో క్రియేటింగ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో principles of teachers. So teacher, yeah, so developing a realistic and self concept and perception around surroundings and matter. So develop proficiency in the subject matter. Live as if you die tomorrow, learn as if you live forever. ఇదేరా ఒక్కటే, రేపు చచ్చిపోతాం అన్నట్లు జీవించు, నిరంతరం నేర్చుకో. That's what I always tell people. So teacher should make every effort to remain updated in his or her subject anamata. So understanding the learner యొక్క shoes లో మారాలి, and also develop effective communication skills. So effective communication skills ని ఎట్లాగా నువ్వు కోప్ చేసుకొని చూసుకోవాలి. సో వాళ్ళ స్ట్రెంగ్స్ ని వీక్నెస్ తెలుసుకోవాలి. సో ఆల్సో నాలెడ్జ్ అబౌట్ పెడగోగి అండ్ ఆండ్రోగోగి. తెలుసు కదా పెడగోగి అండ్ ఆండ్రోగోగి అంటే? పెడగోగి అంటే ఏంటి? టీచర్ సెంటర్డ్, పెడగోగి స్టూడెంట్ సెంటర్, సో సెల్ఫ్ సెంటర్డ్. సో ప్లాన్, ఆర్గనైజ్ అండ్ deliver. So plan, organize, deliver and evaluate, and also adopt a flexible approach.
సో ఎట్లాంటి అప్రోచ్ వెళ్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ కమ్స్ ది ఫైనల్ గా బీయింగ్ ఆబ్జెక్టివ్ అండ్ అన్బయాస్డ్ అనమాట. సో ఎవరిని ప్రిజెస్ చేయకూడదు. అండ్ కమ్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెసేజ్ డిజైన్. మెసేజ్ డిజైన్ అంటే క్లియర్ అండ్ స్పెసిఫైడ్ ఆబ్జెక్టివ్స్, స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ ఫ్రేమ్. అండ్ కమ్స్ టు ది నెక్స్ట్ థింగ్, relevant to objectives relevant అయి ఉంటుంది. context should be relevant to cover all topics and properly sequence అంటే ఎట్లా ఉండాలి, సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ అంటే పెద్ద నుంచి అబ్స్ట్రాక్ట్ వెళ్ళాలి, చిన్న నుంచి అబ్స్ట్రాక్ట్ వెళ్ళాలి అంటే చిన్న పురాణ నుండి అన్నోన్, అబ్జర్వేషన్ టు రీజనింగ్. అండ్ ఆల్సో యూస్ లాంగ్వేజ్ కాంప్రహెన్సివ్ టు లెర్నర్స్. పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడిస్తాను కాబట్టి అర్థం కాదు, నువ్వు ఎక్కడి వరకు వాడాలో అక్కడ వరకు వాడాలి. జార్గన్స్ కూడా టెక్నికల్ జార్గన్స్ యూస్ చేస్తున్నారు. సో యూస్ అప్రోప్రియేట్ సింబల్స్, ఏవో సింబల్స్ వాడిస్తాం అనుకో అర్థం కాదు. ఇంక్లూడ్ రిలవెంట్ ఎక్సర్సైజెస్, మేక్ జనరల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ యూస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ షూతో వెళ్ళగలం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సెలెక్టింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ అండ్ మీడియం. ఫస్ట్ select relevant appropriate methods and media అనమాట. And use variant of methods and medium and use good quality medium and integrate method in teaching and learning. And comes with principles for creating conductive learning environment. First ఏంటంటే క్లాస్ షుడ్ బి నాట్ ఓవర్ క్రౌడెడ్, తక్కువ మంది ఉండాలి. అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్ కదా బాగుంటుంది. అండ్ బిల్డ్ ర్యాపో స్టూడెంట్స్ తోటి ర్యాపో బిల్డప్ చేసుకోవాలి. అండ్ దెన్ కమ్స్ టు నెక్స్ట్ encourage cooperation with the healthy competition among students, and also feedback mechanism, and also encouraging experimentation, and also providing reinforcement and providing non-threatening environment anamata. And comes next paraphrasing ఏంటంటే it's what I hear you saying is it sounds like blah blah blah, let me see. Okay, ఇది paraphrasing అనమాట. సో నువ్వు paraphrasing ఎట్లా చేస్తున్నావు, advanced paraphrasing అంటే it helps the students know what the instructor is about to say. Again, next comes the some techniques, some important terms. So terms ఏంటంటే synchronous media అంటే ఏంటంటే ఇట్స్ అబౌట్ హౌ ఇన్ రియల్ టైమ్ లో ఎట్లా అవుతుంది. అండ్ asynchronizing medium, and it does not require a audience అనమాట. ఎవరు అక్కర్లేదు, డైరెక్ట్ గా నేను ఒక వీడియో చేస్తున్నాను, యూట్యూబ్ లో పెడుతున్నాను, సో ఇట్ ఇస్ రికార్డ్ మీడియా అనమాట. టైం షిఫ్ట్ అనమాట. సో ద రికార్డింగ్ ఆఫ్ ఎన్ ఆడియో ఆర్ ద టైమ్ వీడియో ఈవెంట్ అనమాట. ఓకే, సో దిస్ ద లాస్ట్ థింగ్. సో సర్వేలెన్స్ ఏంటంటే primarily the function of the mass communication is to provide information to the process, events, issues with witness surveillance antam. And finally the convergence అంటే it's a combining together of computing, telecommunications, media, digital environment. Convergence and the changes that is bringing are fundamental changes అనమాట. సో ఇవి మాస్ కమ్యూనికేషన్ కి తయారు చేస్తారు. సో 7 C's, ఈ 7 C's అయిపోయినట్లే. సో వాట్ ఆర్ 7 C's? Yeah, so checklist for the making sure that communication is the form of teaching, instructions and meetings, emails, conference calls, reports and presentations is well constructed and clear so that the audience gets the message. So the 7 C's are clear, concise, concrete, correct, coherent, complete and courteous. So ఈ 7 ఉంటే we can do it. Thank you guys, have fun. We'll be meeting the next class ఇంకా ఫన్ ఉంటుంది, ఎందుకంటే we'll be having ఏమంటే formulas లేకుండా we will be seeing a DI, data interpretation. Yeah, so we'll be seeing some more stuff, and be prepared with your books. Okay, bye bye.